ఉమేష్ గారు, సో నిన్న ఈరోజు హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ మీరు ఫాలో అయ్యారు. హైకోర్టు చాలా సీరియస్ అయింది వరుసగా 2 రోజుల పాటు. మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, విదేశాల్లో దాక్కున్న వాళ్ళ సంగతి వాళ్ళ తోక కత్తిరిద్దామంటూ మండిపడింది ధర్మాసనం. సో ఎందుకు ఇంత సాగతీత అనుకుంటున్నారు మీరు? నిజంగా పట్టుకోలేని పరిస్థితులా? అంటే ముందుగా మూర్తి గారు అట్ ది వెరీ అవుట్ సెట్ అండి, ఏదైతే న్యాయస్థానం తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో, ఎట్లాగైతే వెహమెంట్గా రెస్పాండ్ అయ్యిందో న్యాయస్థానం, ముందుగా మై సిన్సియర్ థ్యాంక్స్ టు ది ఇన్స్టిట్యూషన్ అండి. ఎందుకంటే మూర్తి గారు, ఒక ఇన్స్టిట్యూషన్ వెన్స్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఇఫ్ ఇట్ కమ్స్ అండర్ అటాక్ మూర్తి గారు, సో ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన వాళ్ళందరూ ఇన్ వన్ వాయిస్, యూనిసన్ ఇన్ వన్ వాయిస్ దే హ్యావ్ టు కండెమ్ ఇట్ అండి. సో ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉన్నదో న్యాయస్థానాల మీద, ఇట్లా న్యాయమూర్తుల మీద కానీ లేదా న్యాయస్థానాల మీద కానీ వాటికి మోటివ్స్ అట్రిబ్యూట్ చేయడం కానీ, లేదా వాటిని కండెన్సెండింగ్ వాయిసెస్లో అంటే వాటిని స్కాండలైజ్ చేసేలాగా మాట్లాడటం కానీ, ఇవన్నీ ఏంటంటే మూర్తి గారు, ఇట్ డజంట్ సెట్ ఎ గుడ్ ప్రెసిడెంట్. సో సర్టన్లీ ద హైకోర్ట్ హ్యాస్ కమ్ డౌన్ హెవీలీ on those people who are resorting to these kind of practices andi. So for that reason, so let me express my sincere gratitude to the institution at the very outset andi. So adokati manam pakkana pedithe మూర్తి గారు, రెండవది అన్నిటికన్నా ఈ 2 daysలో నేను మొత్తం ఆర్గ్యుమెంట్స్ అన్ని ఫాలో అయినప్పుడు హైకోర్ట్ హ్యాస్ గివెన్ ఇనఫ్ టైమ్ ఫర్ అడిక్వేట్ టైమ్ ఫర్ ది హియరింగ్ ఆల్సో అండి. అఫ్ కోర్స్ యాజ్ యూ హ్యావ్ రైట్లీ పాయింటెడ్ అవుట్, సీనియర్ కౌన్సిల్స్ ఫ్రమ్ ది న్యూ ఢిల్లీ, so they have also appeared for various YouTube and social media platforms. Intermediaries annaru manam danni, intermediaries kuda appear ayyaru vallu. Kade naku the only difficult aspect that I could understand, that I could not understand or interpret is very simple andi. Entante CBI's role in the whole process, Murthy garu, oka independent investigative agency, atlage ఒక కంప్లీట్లీ ఎక్విప్డ్ ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీస్కి మనం ఇస్తే, మనకు ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్కి మనకి సంబంధించిన ఏదైతే జడ్జిలకు హానరబుల్ జస్టిసెస్కి సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన విషయాన్ని వాళ్ళకి ఇస్తే, వాళ్ళు ప్రాంప్ట్గా రెస్పాండ్ అవుతారు, స్విఫ్ట్గా రెస్పాండ్ అవుతారు, కాంప్రహెన్సివ్గా దాని పర్టికులర్ ఇష్యూ మీద వాళ్ళు బయటకు వస్తారని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వస్తారని. ఇట్ ఈస్ 2020 జూన్ అండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. 2020 జూన్లో ఈ పిటిషన్ని తీసుకోవడం జరిగింది. 2020 జూన్ నుంచి ఆల్మోస్ట్ 1.5 years అనుకుందాం, లేదా 1 year 3 months or 1 year 4 months అప్రాక్సిమేట్లీ. ఇంతకాలం పాటు సిబిఐ ఒక ఇండివిజువల్ ఎవరైతే యూట్యూబ్లో లైక్ జడ్జిల మీద కానీ వాళ్ళందరూ కొన్ని ఎక్యుజేషన్స్ కానీ అవి చేస్తున్నారు, అతనికి సంబంధించిన అతను ఉండే రెసిడెన్స్ అడ్రస్ని కానీ ఇది కానీ మేము ఇంటర్పోల్తో కమ్యూనికేట్ చేసాం, వీళ్ళందరితో కమ్యూనికేట్ చేసాం అని చెప్పినప్పుడు అతనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము పట్టుకోలేకపోయామని ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది స్టేచర్ ఆఫ్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, అంతే వన్ ఆఫ్ ది హైలీ రిగార్డెడ్ ఆర్ హైలీ అకంప్లిష్డ్ అండ్ వెల్ అక్లైమ్డ్ ఇన్స్టిట్యూషన్స్లో మనం సిబిఐని ఒకటిగా భావిస్తాము మూర్తి గారు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అట్లాంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈరోజు బిఫోర్ ది హైకోర్ట్ మేము అతని ఇన్ఫర్మేషన్ మేము గ్యాదర్ చేయలేకపోయాం, సెక్యూర్ చేయలేకపోయాం అన్నప్పుడు ఇట్ సర్టన్లీ అగనైజెస్ మెనీ రైట్ థింకింగ్ ఇండివిజువల్స్ ఇంక్లూడింగ్ మీ మూర్తి గారు. సో ఎందుకంటే ఒక సిబిఐ లాంటి ఇన్స్టిట్యూషన్కి కోర్టు ఒక బాధ్యత అప్పగించినప్పుడు, ఈరోజు న్యాయస్థానం కూడా అంటం జరిగింది, నేను కూడా దాన్ని ఫాలో అవుతాం జరిగింది, అక్టోబర్లో మీకు ఈ పర్టికులర్ సిబిఐకి మీ డీటెయిల్స్ మీరు వెరిఫై చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు అని అడిగినప్పుడు, ఇంకా న్యాయస్థానం అన్నది కాబట్టి ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను మీడియాలో, న్యాయస్థానం కూడా ఏమన్నారంటే ఆర్ యూ సైడింగ్ విత్ ది పర్పట్రేటర్స్ ఆఫ్ ది క్రైమ్ అన్నారు. ఇప్పుడు ఇంతకు మించి న్యాయస్థానం ఏమీ అనలేదు. వీఆర్ ఆఫ్ ది అప్రహెన్షన్ అన్నారు, వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ఎ డౌట్ ఆర్ వీఆర్ ఆఫ్ ది అప్రహెన్షన్ దట్ యూఆర్ సైడింగ్ విత్ ది లైక్ పర్పట్రేటర్స్ ఆఫ్ ది క్రైమ్ ఆర్ దోస్ హూ హ్యావ్ ఇండల్జ్డ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ వర్బల్ అబ్యూజ్. సో వాళ్ళతో ఆర్ యూ సైడింగ్ విత్ దెమ్ అని అడగటం అంటే ఒక న్యాయస్థానం, ఒక సిబిఐ లాంటి ఒక చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్ని, ఐ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ సిబిఐ అండి. సో అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ని అడగటం అంటే దే హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్ అండి. మనం ఈ పర్టికులర్ ఇష్యూలో మనం ఏ విధంగా యాక్ట్ చేసాం అనేది ఖచ్చితంగా సిబిఐ కూడా ఆలోచించుకోవాల్సిన పని. అదేవిధంగా మూర్తి గారు, వన్ ఇంపార్టెంట్ ఇష్యూ దట్ ఐ వుడ్ లైక్ టు రైజ్ హియర్ ఈజ్ వెరీ సింపుల్ మూర్తి గారు. న్యాయస్థానాలు జడ్జిల మీద వాళ్ళ మీద కామెంట్స్ పాస్ చేసిన, అబ్యూజివ్ రిమార్క్స్ చేసిన, వాళ్ళ మీద కామెంట్స్ పాస్ చేసిన జడ్జిలకి ఒక దే హోల్డ్ సమ్ రెస్పాన్సిబిలిటీ అండి. దే ఆర్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ పవర్.
హైలీ అక్లైమ్డ్ ఆఫీస్ అది, వెల్ ఎస్టీమ్డ్ ఆఫీస్ అది. అలాంటి ఆఫీస్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి మీడియాలో సపోర్ట్ చేసుకోలేదు. బయటకు వచ్చి మేము ఏం మాట్లాడగలం, బికమ్ సాఫ్ట్ టార్గెట్స్ అన్నారు. ఇప్పుడు ద పాయింట్ దట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఆర్ హ్యాస్ టు డ్రైవ్ హోమ్ ఇస్ ప్రిసైజ్లీ దిస్. ఏంటంటే మీరు ఒక ఇన్స్టిట్యూషన్ మీద కానీ, ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్న కొంతమంది పెద్దల మీద కానీ మీరు ఒక ఎక్విజేషన్స్ చేసినప్పుడు వాళ్ళు డిఫెండ్ చేసుకోలేనప్పుడు, అంటే ఇట్స్ లైక్ యువర్ స్లింగింగ్ మడ్ ఆన్ సమ్వన్, మడ్ స్లింగింగ్ చేసేసి మీరు యూఆర్ నాట్ ఈవెన్ మేకింగ్ దెమ్ టు లైక్ యూఆర్ నాట్, దే హ్యావ్ నో రైట్ టు డిఫెండ్ దెమ్సెల్వ్స్ ఆల్సో ఇన్ ది neither in the media nor in public domain. సో అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్న వ్యక్తుల మీద మీకేదో కొన్ని రీజన్స్ ఉన్నాయని, ఇప్పుడు కొంతమంది అంటారండి, ఏది కొంతమంది ఒక వర్జన్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఇది మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఆ డెసిషన్ ఈ డెసిషన్ అంటారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు రాజ్యాంగబద్ధమైన, ఇఫ్ యు ఆర్ కాన్స్టిట్యూషనల్లీ బ్యాంక్రప్ట్, ఇఫ్ యు ఆర్ కాన్స్టిట్యూషనల్లీ ఇల్లిటరేట్, ఐ కెనాట్ హెల్ప్. రాజ్యాంగబద్ధంగా తీసుకున్న డెసిషనా కాదా కనుక మీరు చూస్తే నేను చెప్పగలుగుతానండి, మోస్ట్ ఆఫ్ ది డెసిషన్స్ వర్ టేకెన్ ఇన్ పర్సూయెన్స్ ఆఫ్ లా ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. సో మీరు ఈ పర్టికులర్ డెసిషన్ సుప్రీంకోర్టులో కూడా చాలా డెసిషన్స్ ఛాలెంజ్ చేశారు. బీట్ మన రమేష్ కుమార్ గారికి సంబంధించింది కానివ్వండి, బీట్ తెలుగు మీడియంకి సంబంధించింది కానివ్వండి, బీట్ పార్టీకి కలర్లు మన ఏది బిల్డింగ్స్ రంగులు వేయటం కానివ్వండి, ఈ డెసిషన్స్ అన్ని మీరు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. మోస్ట్ ఆఫ్ ది డెసిషన్స్ అమరావతి ఇన్సైడర్ కానివ్వండి, ఇవన్నీ అప్హెల్డ్ చేసింది సుప్రీంకోర్టు. వీటిలో చాలా డెసిషన్స్, హైకోర్టు ఇచ్చిన డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో డివిజన్ బెంచ్ ఇచ్చినవి, అవి సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేసింది. సో ద పాయింట్ దట్ ఐ వుడ్ లైక్ టు డ్రైవ్ హోమ్ ఇస్ ప్రిసైజ్లీ దిస్. ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ మీద మనం కొన్ని రిమార్క్స్ చేసినా, కొన్ని అబ్యూజెస్ని మనం హర్ల్ చేసినా, ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్న పెద్దలకి దే హ్యావ్ నో ఆపర్చునిటీ టు డిఫెండ్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ఏ పబ్లిక్ మీడియం. మనం ఒక పబ్లిక్ మీడియాలో ఉంటూ, లేదా ఒక మీడియాలో ఉంటూ, ఒక పర్టికులర్ డొమైన్లో ఉంటూ మనకున్న స్కోప్ వాళ్ళకి ఆ స్కోప్ లేదు, ఇట్స్ బియాండ్ దేర్ స్కోప్. సో అలాంటప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి మరి ఆ ఇన్స్టిట్యూషన్స్? త్రూ దేర్ ఆర్డర్స్. సో ఖచ్చితంగా నేను చెప్తాను, వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ ద్వారానే దేర్ ఆర్డర్స్ రిఫ్లెక్ట్ దేర్ గ్రీవెన్స్, దేర్ ఆర్డర్స్ రిఫ్లెక్ట్ దేర్ ఒపీనియన్ అనే పర్టికులర్ ఆస్పెక్ట్. సో ఖచ్చితంగా ఈరోజు హైకోర్టు ఏదైతే మన డెసిషన్ మన ఏదైతే నిన్న మొన్న ఫాలో అయిన దాని ప్రకారంగా చూస్తుంటే, అలాగే ఇంటర్మీడియట్స్ విషయం కూడా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను మూర్తి గారు. ఇంటర్మీడియట్స్కి సంబంధించి ఏంటంటే మూర్తి గారు, దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాసింగ్ ది బక్ అండి. నీ తప్పు అంటే నీ తప్పు, నీ తప్పు అంటే నీ తప్పు, నీ తప్పు అంటే నా తప్పు. అప్పుడు జడ్జి గారు అన్న మాట ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ఎ ఫైట్ బిట్వీన్ హైకోర్ట్ అండ్ ఇంటర్మీడియట్స్ ఆర్ జడ్జెస్ అండ్ ఇంటర్మీడియట్స్. దిస్ ఈజ్ ఎ ఫైట్, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫైట్ బిట్వీన్ అస్. So, but you are giving an impression that it is a fight between intermediaries and the judges or the High Court. So, kindly don't give such an impression అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక కాసేపేమో యూట్యూబ్కి సంబంధం లేదు, గూగుల్ ఇండియాకి సంబంధం అంటారు. గూగుల్ ఇండియా కాదు, గూగుల్ యుఎస్కి సంబంధం అంటారు. సో బేసికల్లీ ఏంటంటే నాకు అర్థమైనంత వరకు అంటే వాట్ ఐ కుడ్ లైక్ ఇంటర్ప్రెట్ ఫ్రమ్ ది డిస్కషన్ అండి ఆర్ ఫ్రమ్ ది ఆర్గ్యుమెంట్ సబ్మిటెడ్ బై కౌన్సిల్స్ ఆన్ ఈదర్ సైడ్స్. So the point is, the High Court has taken a very serious view of this particular issue, and High Court has passed some remarkable or landmark orders in the matter. So the orders are yet to be in public domain. Once they are in public domain, we would be in a better position to comment. Last point, Murthy garu, అందరూ ఒప్పుకుంది ఏంటంటే మనకి కోర్ట్స్లో ఉంటుంది అడ్వర్సేరియల్ లిటిగేషన్ ఉంటుంది. అంటే ఇటువైపు ఒక అతను ఒక క్లయింట్ రిప్రజెంట్ చేస్తారు, ఇటువైపు ఇంకొక క్లయింట్ రిప్రజెంట్ చేస్తారు. దాన్ని అడ్వర్సేరియల్ లిటిగేషన్ అంటాం మనం. ఇక్కడ అందరూ ఒప్పుకుంది, ఇక్కడ ఏది అడ్వర్సేరియల్ లిటిగేషన్ కాదు. we in one voice we condemn such remarks being passed. At the same time అంటారు, మాకు ఒక ఆర్డర్ లేకుండా we cannot pull down the content from the internet or from the Facebook or from the Twitter or whatever the social media platform is. So the point is, 2020లో తీసుకున్న ఒక రిట్ పిటిషన్ని ఈ రోజు we are in 2021 నవంబర్ is approaching. సో నవంబర్ వరకు ఇట్లా డెసిషన్ లాగ్ అవటం కూడా బికాస్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ కానీ ఫర్ సెవరల్ అదర్ రీజన్స్. బట్ ఫైనల్లీ ఎవెన్చువల్లీ ద డెసిషన్ టేకెన్ బై ద రిమార్క్స్ పాస్డ్ బై ది హైకోర్టు కానీ ఆర్ ది ఆర్డర్స్ ఆఫ్ ది హైకోర్టు కానీ ఆర్ వెల్ ఇట్స్